ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 3 జిల్లాలు అంటే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి కడప జిల్లా కావచ్చు, ఉమ్మడి నెల్లూరు జిల్లా మరియు అటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా భారీగా కూడా జనసందోహం అయితే రాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్గా చూస్తున్నాం. మొత్తం మీద ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ వారంతో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఈ రోడ్డు చివరి వరకు కూడా సుదూర ప్రాంతంగా ఉంది కాబట్టి అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా చకచక మొత్తం కూడా చాలా త్వరగా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏర్పాట్లన్నీ కూడా సాయంత్రం 4 గంటలకల్లా కంప్లీట్ అయిపోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం చూసుకున్నట్లయితే సుదూర ప్రాంతం నుంచి వచ్చే వారికి కూడా పార్కింగ్ మరియు ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం ఏమైనప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం కూడా కావచ్చు, అటు హిందూ బంధువులందరూ కూడా కావచ్చు, అందరూ కూడా ఈ సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. జ్యోతి, ఓవర్ టు స్టూడియో.